Hi friends, welcome to TeluguTechsteps. Okay, let's see the basic list operations. List responds to the plus and మల్టిప్లికేషన్ ఆపరేటర్స్ మచ్ లైక్ ఏ స్ట్రింగ్ ఏ విధంగా అయితే రెస్పాండ్ అవుతుందో అదే విధంగా లిస్ట్ కూడా ఎడిషన్కి మల్టిప్లికేషన్ ఆపరేటర్స్కి రెస్పాండ్ అవుతుందండి. దే మీన్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ మనం చేయొచ్చు, లైక్ కంకాటినేషన్ కానీ, రిపిటేషన్ కానీ, మెంబర్షిప్ కానీ, లేకపోతే లెంగ్త్ ఆఫ్ ద ఎలిమెంట్స్ వాట్ వీ గివెన్ అంటే లెంగ్త్ ఆఫ్ ద లిస్ట్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్ మనం చేయొచ్చు. అండ్ ఎక్స్పెక్టింగ్ దట్ రిజల్ట్స్ ఈజ్ ఏ న్యూ లిస్ట్ అంటే మనకు అవుట్పుట్ కూడా వచ్చేది కూడా లిస్ట్ ఫార్మేట్లోనే వస్తుంది, కానీ మనకి నాట్ లైక్ ఏ స్ట్రింగ్ లాగా. స్ట్రింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, లిస్ట్ కూడా డిఫరెంట్. బట్ ఆబ్వియస్గా మీరు లిస్ట్లో చేసేవన్నీ స్ట్రింగ్లో చేయొచ్చు, స్ట్రింగ్లో చేసేవన్నీ కూడా లిస్ట్లో చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ లిస్ట్స్ రెస్పాండ్ టు ఆల్ ఆఫ్ ద జనరల్ సీక్వెన్స్ ఆపరేషన్స్ వీ యూజ్డ్ ఆన్ స్ట్రింగ్ ఇన్ ఏ ప్రయారిటీ మేనర్. అంటే మనం స్ట్రింగ్లో ఏదైతే యూస్ చేసుకుంటామో అవన్నీ కూడా మనం లిస్ట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఒకసారి వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లెంగ్త్, ఒక లిస్ట్ లెంగ్త్ ఏంటని కనుక్కుందాం అనుకుంటున్నాను. సో ఫర్ సేక్ ఆఫ్ దట్ ఐఎమ్ జస్ట్ యూజింగ్ LEN అనే కీవర్డ్ నేను లేకపోతే సింటాక్స్ నేను యూస్ చేసుకుని ఆ లిస్ట్ యొక్క లెంగ్త్ కనుక్కోవచ్చు, సేమ్ లైక్ ఏ స్ట్రింగ్. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను ఒక లిస్ట్ ఇచ్చుకున్నాను, ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చుకున్నాను. ఈ టూ లిస్ట్ని నేను కంకాట్ చేసుకుంటున్నాను, అంటే కలుపుకున్నాను బై యూజింగ్ ఏ ప్లస్ ఆపరేటర్. అండ్ దాని తర్వాత నేను హలో అనే ఒక లిస్ట్ని, ఇట్స్ లిస్ట్ అండి, ఇట్స్ నాట్ ఎ స్ట్రింగ్. ఓకే, నేను ఎప్పుడైతే బ్రేసెస్ లోపల పెట్టానో, రెక్టాంగులర్ స్క్వేర్ బ్రేసెస్ లోపల పెట్టానో అప్పుడు అది లిస్ట్ అవుతుంది. సో ఐ జస్ట్ వాంట్ టు బి ప్రింట్ 10 times అంటే రిపిటేషన్ ఉంటుంది ఇక్కడ. సో మల్టిప్లికేషన్ ఆపరేటర్ అనేది ఈ లిస్ట్లో వర్క్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఐ జస్ట్ వాంట్ టు బి నో 3 ఎలిమెంట్స్ ఈ లిస్ట్లో ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి 3 ఇన్ లిస్ట్ అని ఇచ్చాను. సో ఇది కూడా మనకి ట్రూ అయితే ట్రూ అని వస్తుంది, ఒకవేళ ఆ 3 ఎలిమెంట్స్ లేవనుకోండి ఫాల్స్ అని వస్తుంది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్ ఓన్ డిస్క్రిప్షన్, ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంది. ఒకసారి ఆ మీనింగ్ ఏంటో మనం రాద్దామండి. ఇక్కడ ఇదేంటంటే ఫస్ట్ LENGTH లెంగ్త్, దాని తర్వాత ఇది కంకాటినేషన్ అండ్ దాని తర్వాత అండ్ ఇట్ ఈస్ అ రిపిటేషన్. దిస్ ఈజ్ ద రిపిటేషన్. అండ్ దాని తర్వాత మనకి అండ్ దిస్ ఈజ్ అ మెంబర్షిప్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, పైథాన్ ఎక్స్ప్రెషన్స్ అంటాము. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే కదండి, ఫస్ట్ దాని అవుట్పుట్ 3 అని వచ్చింది, పర్ఫెక్ట్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ కంకాట్ అయింది. అండ్ దాని తర్వాత మనకి 10 times రిపీట్ అయింది. అండ్ దాని తర్వాత ట్రూ, మనకి ప్రింట్లో లిస్ట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ట్రూ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 అని ఇచ్చాను అనుకోండి, ఇది ఫాల్స్ అని వస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద వే హౌ యూ ఆర్ పెర్ఫార్మ్ బేసిక్ లిస్ట్ ఆపరేషన్స్. మనం ఏ విధంగా పైథాన్లో బేసిక్ లిస్ట్ ఆపరేషన్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తామంటే ఈ విధంగా మనం పెర్ఫామ్ చేసుకుంటాం. అండ్ నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. కొన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అట్ ద సేమ్ టైం మెథడ్స్ మనకు ఉన్నాయండి లిస్ట్లో. ఒకసారి ఆ మెథడ్స్ ఏంటి, ఆ ఫంక్షనాలిటీస్ ఏంటో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఎవ్రీ ఫంక్షనాలిటీకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను, ఒకసారి చూడండి. మనం దీని యొక్క యూసేజ్ అయితే మనం చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ యూ హ్యావ్ ఏ ఫ్రీ టైం, మీకు ఫ్రీ టైం ఉంటే ఒకసారి మీరు ఒక లిస్ట్ని క్రియేట్ చేసుకుని ఆ ఫంక్షనాలిటీస్ అన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నేను ఫంక్షనాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు దాని మీద ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మెథడ్స్ కూడా నీకు చెప్తాను కాబట్టి మీరు ఆ మెథడ్స్ మీద కూడా ప్రాక్టీస్ అనేది చేయండి. ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ హియర్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ ఇన్ లిస్ట్స్. ఓకే, లెట్స్ సీ ద పైథాన్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఫంక్షన్స్. పైథాన్లో ఇవన్నీ ఫంక్షన్స్ మనం ఏ విధంగా యూస్ చేసుకోవాలి, లేకపోతే ఈ ఒక్కొక్క ఫంక్షన్ మీనింగ్ ఏంటి అన్నది ఒకసారి చెప్తాను, చూడండి. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి కంపేర్ ఎలిమెంట్స్ ఆఫ్ లిస్ట్. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి కంపేర్ అండి. ఈ కంపేర్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే కంపేర్స్
ఎలిమెంట్స్ ఆఫ్ బోత్ లిస్టెస్. అంటే మనం ఒక 2 లిస్ట్స్ ఇచ్చి ఆ 2 ఎలిమెంట్స్ని మనం కంపేర్ చేయమంటే ఈ యొక్క కంపేర్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. ఈ యొక్క ఫంక్షన్ ఎలా రాసుకోవాలంటే CMP విత్ ఇన్ ద parenthesis LIST లిస్ట్ 1 కామా లిస్ట్ 2. ఓకేనా, ఈ విధంగా మనం ఫస్ట్ కంపేర్ అనేది ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. అండ్ దాని తర్వాత ఏదైనా ఒక లిస్ట్ ఇచ్చి ఆ లిస్ట్ యొక్క లెంగ్త్ మీరు కనుక్కోవాలంటే మనకు ఆల్రెడీ తెలుసు LN లెన్ అని చెప్పి ఆ లిస్ట్ ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ నేమ్ మనం ఇచ్చేస్తే మనకు ఆ ఫంక్షన్ లేకపోతే ఆ లిస్ట్ యొక్క లెంగ్త్ మనకి అవుట్పుట్గా వస్తుంది. అండ్ మీరు మ్యాక్స్ అండ్ దాని తర్వాత ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో మ్యాక్సిమం ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు మ్యాక్స్ అని చెప్పి ఫంక్షన్ యూస్ చేసి ఆ లిస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. అప్పుడు ఇట్స్ రిటర్న్స్ ఐటమ్స్ ఫ్రమ్ ద లిస్ట్ విచ్ విత్ మ్యాక్సిమం వాల్యూ. ఓకే, థర్డ్ ఫంక్షన్ వచ్చేసి మ్యాక్స్ లిస్ట్. ఇదేం చేస్తుందంటే మీరు ఇచ్చిన లిస్ట్లో మ్యాక్సిమం వాల్యూ ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ని మీకు రిటర్న్ చేస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ద థర్డ్ వన్. అండ్ కమ్ టు ద ఫోర్త్ వన్, మిన్ లిస్ట్. మిన్ లిస్ట్ అంటే ఇది ఆబ్వియస్గా మనకి నేమ్ బట్టి మనకు తెలిసిపోతుంది. మన లిస్ట్లో ఉన్న మినిమం వాల్యూ ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ మనకి రిటర్న్ చేస్తుంది. అండ్ ద ఫిఫ్త్ వన్ వచ్చేసి లిస్ట్ సీక్వెన్స్. లిస్ట్ అని చెప్పి SUSEQ సీక్వెన్స్ అని ఇచ్చామంటే ఇట్స్ కన్వర్ట్స్ ఏ టుపుల్ ఇంటూ లిస్ట్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అండి, మీరు రియల్ టైంలో కూడా యూస్ చేస్తాం. ఏదన్నా ఒక టుపుల్ ఉంది, ఆ టుపుల్ని నేను లిస్ట్లోకి మార్చుకోవాలి. అలాంటప్పుడు లిస్ట్ ఆఫ్ అని చెప్పి సీక్వెన్స్ ఏదైతే సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్ ఇక్కడ ఇచ్చుకుంటాం. ఓకేనా, దిస్ ఈస్ ద వే హౌ యూ ఆర్ గోయింగ్ టు బి యూజెస్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్ లిస్ట్స్. ఓకేనా, లిస్ట్లో మనం ఫంక్షన్స్ ఇవన్నీ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ పైథాన్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ లిస్ట్ మెథడ్స్. ఇటువంటి మెథడ్స్ కూడా మనకి పైథాన్ ప్రొవైడ్ చేస్తుంది ఇన్ లిస్ట్లో. అవేవేం మెథడ్స్ అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి లిస్ట్ డాట్ అపెండ్ APPEND అపెండ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఈ యొక్క మెథడ్ ఏం చేస్తుందంటే అపెండ్స్ ఆబ్జెక్ట్ ఇంటూ ద లిస్ట్స్. అంటే ఏదైతే ఆబ్జెక్ట్ మీరు కొత్తగా ఎలిమెంట్ మీరు ఇచ్చారో ఆ ఎలిమెంట్ని మీరు ఇచ్చిన లిస్ట్లోకి అపెండ్ చేస్తుంది, అంటే యాడ్ చేస్తుంది అన్నమాట. దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ దిస్ అపెండ్ మెథడ్. అండ్ సెకండ్ మెథడ్ లిస్ట్ డాట్ కౌంట్. కౌంట్ అనే మెథడ్ అంటే నేను లిస్ట్ నా యొక్క లిస్ట్లో డాట్ కౌంట్ COUNT కౌంట్ అని చెప్పి ఏదైతే ఆబ్జెక్ట్ ఇచ్చానో ఆ ఆబ్జెక్ట్ని ఏం చేస్తుందంటే ఇట్ రిటర్న్స్ ద కౌంట్ ఆఫ్ హౌ మెనీ టైమ్స్ ద ఆబ్జెక్ట్ అక్కర్ ఇన్ దట్ లిస్ట్. అంటే ఇది ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు టెక్స్టెప్స్లో టీ ఇచ్చాను అనుకోండి, టీ ఎనీ టైమ్స్ మనకి రిపీట్ అవుతుందో అనేది మనకి ఇదే రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు టెక్స్టెప్స్ 3 టైమ్స్ అనుకోండి, 3 అనేది మనకి అవుట్పుట్ కింద వస్తుంది. అండ్ థర్డ్ మెథడ్ ఎక్స్టెండ్. దీన్ని ఎలా యూస్ చేసుకుంటామంటే లిస్ట్ డాట్ EXTEND ఎక్స్టెండ్ ఆఫ్ సీక్వెన్స్ SEQ. ఇదేం చేస్తుందంటే ఇట్స్ అపెండ్స్ ద కాంటెస్ట్ ఆఫ్ సీక్వెన్స్ టు లిస్ట్. అంటే మనకి ఏదైతే సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్ అంటే ఒక కంప్లీట్ సీక్వెన్స్ని మీరు మీ యొక్క లిస్ట్కి యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారండి. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ చెప్పను కాదు, కంప్లీట్ సీక్వెన్సే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు. అలాంటి సెగ్మెంట్స్లో మనం ఎక్స్టెండ్ అని యాడ్ మెథడ్ని యూస్ చేసుకుంటాం. ఇక్కడ ఎక్స్టెండ్ అనే నేమే మనకు చెప్తుంది కదా, అంటే దాన్ని ఎక్స్టెండ్ చేస్తుంది, ఆ యొక్క లిస్ట్ని ఇది ఎక్స్టెండ్ చేస్తుంది. అందుకోసం మనం కంప్లీట్ సీక్వెన్స్ని మీరు యాడ్ చేసుకోవాలన్న సినారియోస్లో ఈ ఎక్స్టెండ్ అనే మెథడ్ని యూస్ చేసుకుంటాం. లేదు ఒక ఎలిమెంట్ అనుకోండి, పైన ఇచ్చిన అపెండ్ అనే మెథడ్ని యూస్ చేసుకుంటాం. ఇండెక్స్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇండెక్స్. ఓకే, ఈ యొక్క ఇండెక్స్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిటర్న్స్ ద లోయెస్ట్ ఇండెక్స్ ఇన్ ద లిస్ట్ దట్ ఆబ్జెక్ట్ అపియర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుగు టెక్స్టెప్స్ అనే దాంట్లో టీ అనేది 3 టైమ్స్ వచ్చిందండి. ఆ 3 టైమ్స్లో కూడా లోయెస్ట్ ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు టీ అనేది స్టార్టింగ్ 0లో వచ్చింది కదా, సో ఆ స్టార్టింగ్లో ఉన్న
జీరో అనే ఇండెక్స్ని నాకు రిటర్న్ చేస్తుంది అనమాట. ఇది ఇండెక్స్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తున్నాను. సో నాకు టీ అనేది ఇక్కడ 3 times వచ్చింది. ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది, అట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ ఒకసారి వచ్చింది. సో ఇండెక్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ నేను ఇక్కడ టీ అనేది ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను లిస్ట్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ నేను టీ పంపించా. ఇప్పుడు టీ అని ఇచ్చినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందండి? ఈ ఇండెక్స్ అనేది ఏం చేస్తుంది? నాకు అవుట్పుట్ని ఏం సెండ్ చేస్తుంది? ఇక్కడ జీరో అనేది నాకు అవుట్పుట్ కింద సెండ్ చేస్తుంది. బికాస్ నాకు టీ అనేది 3 places ఉంది. ఇక్కడ ఉంది, 0 దగ్గర ఉంది, అంతే కదా. ఇది మనకి ఇండెక్స్లో తెలుసుకొని 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 5 6 దగ్గర ఒకసారి ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం 7 8 9 10 11 దగ్గర ఉంది. సో ఈ మూడిట్లో నాకు ఇండెక్స్ లోయెస్ట్ ఇండెక్స్ ఏది ఉందో అదే నాకు అవుట్పుట్ కింద సెండ్ చేస్తుంది. దట్ ఈస్ ద 4th మెథడ్. అండ్ 5th మెథడ్ వచ్చేసి ఇన్సర్ట్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఇన్సర్ట్స్ ద ఆబ్జెక్ట్ ఇంటూ లిస్ట్ అట్ ఆఫ్సెట్ ఇండెక్స్. అంటే మీరు ఎక్కడైతే ఆ యొక్క ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్లేస్లో మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ మెథడ్. నేను ఒకసారి ఆ మెథడ్ ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను చూడండి. 5th one, లిస్ట్ డాట్ ఇన్సర్ట్ within the parentheses I just want to give the first index ఇచ్చేసి ఇండెక్స్ డాట్ ఆబ్జెక్ట్. మీరు ఈ పర్టికులర్ ఇండెక్స్లో ఈ యొక్క ఆబ్జెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, దట్ ఈస్ ద ఇన్సర్ట్ మెథడ్. ఒకసారి SCRT కూడా ఉంది మెథడ్. ఓకే, ఇన్సర్ట్. దాని తర్వాత 6th మెథడ్ పాప్. ఈ యొక్క పాప్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్ రిమూవ్స్ అండ్ రిటర్న్ ద లాస్ట్ ఆబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద లిస్ట్. మనం ఏదైతే మన యొక్క లిస్ట్లో మనం ఆ యొక్క ఆబ్జెక్ట్ని సెండ్ చేసామో ఆ ఆబ్జెక్ట్ని ఏం చేస్తుందంటే ఇట్ రిమూవ్స్ అండ్ రిటర్న్స్ ద లాస్ట్ ఆబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద లిస్ట్. మనం ఏదైతే ఇచ్చామో దాన్ని రిమూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్లో దాన్ని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లిస్ట్ అని చెప్పి డాట్ పాప్ అని చెప్పి ఇచ్చాను. ఆబ్జెక్ట్ ఏ ఈక్వల్స్ టు లిస్ట్ అని చెప్పి 1 అని ఇచ్చాను. సో ఇక్కడ రిమూవ్ చేసేస్తుంది, 1లో ఏముందో అది తీసేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువ ఆబ్జెక్ట్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ ఏముందో అది పంపిస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎస్ అనేది అవుట్పుట్ కింద పంపిస్తుంది, ఇక్కడ ఈ అనేది రిమూవ్ చేసేస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పాప్. అండ్ దాని తర్వాత రిమూవ్ కిందకి చెప్తాను కదా మెథడ్స్ వచ్చినప్పుడు. సో ఇక్కడ మెథడ్ వచ్చింది, సో చెప్దాం. లిస్ట్ డాట్ రిమూవ్ అని చెప్పి మీరు ఆబ్జెక్ట్ ఇచ్చారనుకోండి, ఆ ఆబ్జెక్ట్ని రిమూవ్ చేస్తుంది. రిమూవ్స్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద లిస్ట్. ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని ఆ లిస్ట్లోంచి తీసేస్తుంది. అండ్ దాని తర్వాత 8th one, రివర్స్. లిస్ట్ డాట్ రివర్స్. ఇది ఏం చేస్తుందంటే రివర్స్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద లిస్ట్ ఇన్ ఏ ప్లేస్. అంటే మనం ఇచ్చిన ఒక లిస్ట్ని కంప్లీట్గా రివర్స్ చేసి పాడేస్తుంది. దిస్ ఇస్ ద లిస్ట్ మెథడ్, దిస్ ఇస్ ద రివర్స్ మెథడ్. అండ్ దాని తర్వాత 9th వచ్చేసి సార్ట్. ఇది ఏం చేస్తుందంటే సార్ట్స్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద లిస్ట్ యూజింగ్ కంపేర్ ఫంక్షన్ ఇఫ్ గివెన్. అంటే మనం ఏదైనా ఫంక్షన్ ఇచ్చామనుకోండి, ఆ ఫంక్షన్ ప్రకారం ఇది సార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ డాట్ SORT సార్ట్ అని చెప్పి మనం ఏదైనా ఫంక్షన్ రాసుకుంటే ఆ ఫంక్షన్ ప్రకారం మనకి సార్టింగ్ అనేది చేసి పెడుతుంది. ఓకేనా, ఫంక్షన్ సి. ఈ విధంగా మనకి లిస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఈ లిస్ట్లో మెథడ్స్ కానీ ఫంక్షనాలిటీస్ కానీ మనకి ఈ విధంగా మనకి ఇన్వోక్ అవుతాయి. ఐ హోప్ మీకు
క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఒకసారి నాకు చెప్పండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండి. ఓకేనండి, మీకు ఈ యొక్క లిస్ట్కి సంబంధించిన ఫంక్షన్స్ కానీ అట్ దట్ సేమ్ టైం మనం యూస్ చేసిన యాక్సెసింగ్ వాల్యూస్ కానీ, అప్డేటింగ్ లిస్ట్ కానీ, డిలీటింగ్ ద లిస్ట్ కానీ, బేసిక్ లిస్ట్ ఆపరేషన్స్ కానీ, అండ్ రిగార్డింగ్ దిస్ మెథడ్స్, దిస్ ఈస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ లిస్ట్ అండి. అంటే లిస్ట్ని కంప్లీట్గా మనం టాప్ టు బాటమ్ మొత్తం అంతా నేర్చుకున్నాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, అంటే మీకు నీట్గా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఒకసారి అడగండి. మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.